సార్ మనకి పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్నాయి. ఈ పార్లమెంట్ ఎలక్షన్లో మల్కాజ్గిరి నుంచి ఎవరు వస్తారనుకుంటున్నారు ఎంపీగా? నేనైతే ఈటన్ రాజేందర్ గారి గురించి బీజేపీ. బీజేపీ బీజేపీ ఎందుకు? అంటే నేషనల్ వైజ్ కూడా చాలా డెవలప్మెంట్ బాగా చేస్తున్నారు. మోడీ గారు వచ్చిన తర్వాత ఈ 10 years నుంచి డెవలప్మెంట్ చాలా ఉంది. డెవలప్మెంట్ కూడా చాలా ఉంది అందుకని. అంటే మనకి రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, దాని ద్వారా వాళ్ళు ఉచిత హామీలు పెట్టారు. సో ఈ ఎఫెక్ట్ ఈ ఎలక్షన్ ఎంతవరకు ఉంటుందంటారు? ఏముండదండి, ఉండదు. ఇంకోటి మనకి హైదరాబాద్ మొత్తం చూసుకుంటే లాస్ట్ టైం ఎమ్మెల్యే ఎలక్షన్లో బీఆర్ఎస్లో గెలిచారు. సో బీఆర్ఎస్ కాదని కాంగ్రెస్ కాదని ఒక బీజేపీకి ఎలా ఓటేస్తా అనుకున్నారు జనాలు? అంటే జనాలు కూడా చూస్తున్నారు, అన్ని జనాల్లో కూడా మార్పు వస్తుంది. సో వాళ్ళు కూడా ఎవరైతే మనకి చేస్తారో వాళ్ళకే ఓటేద్దామని చూస్తున్నారు. సో మార్పు కోసం చూస్తున్నారు. అంటే లోకల్ గవర్నమెంట్ కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎంపీ క్యాండిడేట్ కాంగ్రెస్ ఉంటే మాకు బలంగా ఉంటుంది, పైన ఏదైనా నిధులు తెచ్చుకోవడానికైనా అని ఒక అనుకుంటారు కదా జనం కూడా. అది కాదని బీజేపీకి ఎలా అనుకుంటున్నారు? బీజేపీ అంటే బీజేపీ వాళ్ళకు కూడా ఒక ఛాన్స్ ఇద్దామని చూస్తున్నారు. సెంటర్లో సార్? సెంటర్లో కూడా బీజేపీ. ఎందుకు అంటే అదే చెప్పాను కదా, గవర్నమెంట్ చేసే డెవలప్మెంట్ గురించి జనాలు ఈ 10 ఏళ్ళు ఎలాంటి డెవలప్మెంట్ చేయలేదు దేశాన్ని, ఓన్లీ గుజరాత్ మాత్రమే చేశారు, పని తక్కువ పబ్లిసిటీ ఎక్కువ అంటున్నారు. అలా ఏం లేదు, అన్ని చోట్ల ఉంది డెవలప్మెంట్, అందరికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. కానీ తోడు యువతలో ఎక్కువ ఉద్యోగాలు కల్పించట్లేదు, జనాల మీద వస్తువుల మీద జిఎస్టీ వేసాడు, రేట్లు పెంచారు, పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచారు అంటున్నారు. అలా ఏం లేదు, క్రూడ్ ఆయిల్ రేటు తగ్గినా కూడా పెట్రోల్ రేటు పెంచారు. సో ఇవన్నీ చూసి కూడా బీజేపీ జనాలు ఎలా ఓటేస్తా అనుకుంటున్నారు? అదే అది డెవలప్మెంట్ చూసి. సో డెవలప్ అయితే అయింది దేశం మొత్తం. సో ఆ విధంగా బీజేపీ వచ్చింది అంటారు. అంతే సార్ ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ మన మల్కాజ్గిరి నుంచి ఎవరు గెలిస్తే బాగుంది అనుకుంటున్నారు? బీజేపీ, ఈటల రాజేందర్ గారు. ఎందుకు? ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు యూనిటీ కావాలి, ఇంకోటి సెక్యూరిటీ పరంగా కూడా బీజేపీ వస్తే కొంచెం బాగుంటుంది. సెంటర్లో సార్? సెంట్రల్ ఆల్వేస్ మోదీ గారు. ఎందుకంటారు? చూస్తలేరా మీరు కూడా డెవలప్మెంట్ ఎట్లా చేస్తుండ్రో మోదీ గారు వచ్చినాక? అంటే మోదీ గారు మొత్తం డెవలప్మెంట్ అంతా గుజరాత్ చేస్తున్నారు, దేశం పట్టించుకోవట్లేదు అంటున్నారు. చేస్తున్నారు, అంతా చేస్తుంది, ఆల్ ఓవర్ ఇండియా డెవలప్ చేస్తుంది మోదీ గారు. మోదీ పరిపాలన 10 సంవత్సరాలు ఉంది, మళ్ళీ వచ్చే అవకాశం లేదు, కాంగ్రెస్ వచ్చింది అంటున్నారు, దానికి ఏమంటారు? రాదు, 100% ఎట్లా రాదు. డెవలప్మెంట్ చూసి ఇస్తారు పబ్లిక్ ఓట్స్ ఎవరైనా. అంటే జనాలకి యువతకి ఉద్యోగాలు కూడా అసలు సరిగ్గా ఇవ్వట్లేదు అంటున్నారు. ఇంకోటి మన తెలంగాణకి నిధులు కేటాయించట్లేదు అంటున్నారు. అన్నీ కేటాయిస్తారు. మొన్న మన సీఎం వెళ్ళి అడగంగానే రివ్యూ చేశారా లేరా? ఓపెన్ అయిందా లేదా? మన సీఎం వెళ్ళి నాకు ఈ నిధులు కావాలంటే ఓకే అయిందా లేదా? సో నిధులు వస్తున్నాయి అంటున్నారు. వస్తున్నాయి. అంటే ఇప్పుడు వరకు అయితే మనకు సైడ్ బీజేపీ తక్కువ. సో ఈ ఎలక్షన్ ఎలా వస్తుంది అనుకుంటున్నారు బీజేపీ? వస్తుంది, కంపల్సరీ వస్తుంది. ఇప్పుడు మీరు సర్వే చేస్తారు కదా, మీరు ప్రతి చోట వింటలేరా ఇప్పుడు బీజేపీ పుంజుకుంటుందా? ఏదైనా డెవలప్మెంట్, యూనిటీ అన్నీ. సో ఓవరాల్ బీజేపీ వచ్చింది అంటే వస్తుంది.